ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మనకి 14వ తేదీ రాత్రి ఒక విశేషమైనటువంటి ప్రతి మాసంలో జరిగేటువంటి గ్రహ మార్పు. 14వ తేదీ రాత్రి అంటే 1:04 ప్రాంతంలో మీన సంక్రమణం. మకర సంక్రమణం జరుపుకున్నాం. తర్వాత మనకి కుంభ సంక్రమణం అయిపోయింది. ఇప్పుడు మీన సంక్రమణం ప్రారంభమవబోతోంది. మనకి మార్చి 14వ తేదీ రాత్రి అనగా 15వ తేదీ ఉదయం అంటే అర్ధరాత్రి, 14వ తేదీ అర్ధరాత్రి 1:04 మీనరాశిలోకి రవి భగవానుడు జరగడం సంక్రమణము. అంటే దానివల్ల ఏమైనా మనకి చెడు ఫలితాలు ఉన్నాయా? లేదు. రవి ఇంకా అద్భుతమైనటువంటి స్థానంలోకి వెళ్తున్నాడు. సహజంగా రవి పంచమాధిపతి. ఆ పంచమాధిపతి మిత్రక్షేత్రమైనటువంటి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. అది అత్యంత శుభయోగము. అందులోనూ ఈసారి అక్కడ అంటే మీనంలో రవిగ్రహంతో పాటు ఎవరు ఉండబోతున్నారు? ఆల్రెడీ ఎవరున్నారు? శని భగవానుడు అక్కడే ఉన్నాడు. మకర కుంభరాశులకు అధిపైనటువంటి శని భగవానుడు మీనంలో ఉన్నాడు. వారితో పాటుగా ఉచ్చస్థితి కారకుడైనటువంటి శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. రవి శుక్ర శని గ్రహాల యొక్క కలయిక అక్కడే ఉండబోతోంది. ఒక చాలా మంచి మార్పుని కలిగిస్తుంది. ముఖ్యంగా మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఆత్మస్థైర్యం, ధనయోగము, వివాహ యోగము, సంతాన యోగము, వృత్తిలో లాభాన్ని పొందుకోవడం, ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. మరి మేషరాశి వారికి ఎలా ఉంటుంది? వ్యయస్థ రవి అంటే పిల్లల వల్ల కొంత అవమానం, సంతాన సంబంధ ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ ఐవీఎఫ్ ద్వారా సంతానం వెళ్ళాలనుకున్నా, లేకపోతే కృత్రిమ సంతానం లేదా సహజ సత్సంతాన ప్రయత్నాన్ని కూడా బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయి. అదేమిటండి మీరు మాస ఫలితాల్లో ఇలా చెప్పారు, బాగుందని చెప్పారు, ఇప్పుడేమో ఇలా చెప్తున్నారు అని కొంతమంది అడగవచ్చు. మాస ఫలితాలని చూసే విధానం వేరు. ఇక్కడ మీన సంక్రమణ సమయంలో ఉన్నటువంటి ఫలితాలని కూడా మీరు ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలి. అంటే ఈ ఫలితాలు కరెక్టా, అవి కరెక్టా? అవి ఆ సమయంలో 5 గ్రహాల యొక్క సంచారంతో చెప్పినటువంటి మీన ఫలితాలు, అదే మాస ఫలితాలు. ఇక్కడ కేవలం మీనంలోకి రవి సంక్రమణం వల్ల ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహ సంచాలను బట్టి చెప్పే ఫలితాలు రెండింటిని కూడా కంపేర్ చేసుకొని అన్వయించుకొని ఎంత ప్లస్ ఎంత మైనస్ చూసుకోండి. జాగ్రత్తగా ఉండమని చెప్పడమే జ్యోతిష్యం, సూచకం, శాస్త్రం. మేషరాశి వారికి సంతానం వల్ల ఆటంకాలు, చదువు విషయంలో కొద్దిగా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక కాస్త పరీక్షలు వెళ్ళే వాళ్ళు, విద్యార్థులు, సంతానం ప్రయత్నం చేసేవాళ్ళు అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు చదువు గురించి, పెద్దవాళ్ళు సంతానం గురించి. కానీ వీరికి ఒకటేం తెలుసా? వివాహ యోగం వీరికి కూడా ఉంది. విడిపోదామనుకున్న దంపతులు కూడా శాశ్వతం కలిసే అవకాశం మేషరాశి వారికి ఉంది. విదేశీయాన యోగం కూడా ఉంది వీరికి. అటువంటి శుభయోగాలు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంది. అదేమిటండి, ధనాధిపతి వ్యయంలో ఉన్నాడు కదా శుక్రుడు, అలా కుదురుతుంది అనే వాళ్ళు ఉంటారు. కానీ శుక్రుడు ఉచ్చస్థితి పొందుకున్నాడు కనుక తప్పకుండా వీరికి ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఇక మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి? అద్భుతం, అమోఘమైనటువంటి యోగాలు ఉన్నాయి. ఒకవేళ ఈ మార్చి 19 నుంచి ఈ ఏప్రిల్ 19 వరకు ఒకవేళ వృషభ రాశి వారికి ఏదైనా చిన్న చిన్న ఆటంకాలను చెప్పినా ఈ మీన సంక్రమణ రవి వల్ల, వృషభ రాశి వారికి ఏకాదశి స్థాన శుక్రుడి వల్ల, భాగ్యకరమైనటువంటి శని ఏకాదశం వల్ల వీరికి ఈ మాసంలో అనేక రకాల శుభయోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉన్నతమైనటువంటి విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వాక్చాతుర్యం, ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి బలంగా ఉంటాయి. అలాగే మిథున రాశి వారికి రాజయోగం, రాజ్యయోగం, మంచి ఉద్యోగ లాభం, బెంచమిన్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది, ఆన్సైట్ ఆపర్చునిటీ వస్తుంది, ఆర్థికంగా బలంగా ఉంటుంది, వృత్తిలో కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వ్యాపారం ప్రారంభం చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉంటాయి. మరి కర్కాటక రాశి వారికి భాగ్యస్థ శుక్రుడు, భాగ్యస్థ రవి, భాగ్యంలో శని, శుభయోగమే ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆనందాన్ని పొందుకోబోతున్నారు. వస్తులాభం, వాహన యోగం, విదేశీయానం, విద్యా పరిపూర్ణత, ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి. మరి సింహరాశి వారికి ఆల్రెడీ శని అష్టమంలో ఉన్నాడండి. ఇక్కడ ఏకాదశంలో గురుడు ఉన్నప్పటికీ కూడా ఈ అష్టమ స్థానంలోకి రవి వెళ్ళడం వల్ల కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక ధన నష్టం, అనారోగ్య సూచన, ముఖ్యంగా ఈ కుడి పాదానికి గుప్తమైనటువంటి శరీర భాగాల్లో ఇబ్బందిగా ఉండడం, అల్పమైన స్త్రీలతో, అల్పమైనటువంటి పురుషులతో అక్రమ సంబంధం, అది మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ భంగం, విద్యాభంగం, తొందరపాటుతనం. మరి దీనికి ఏం చేయాలి? రవి శనిగ్రహ జపాలు చేయించుకోవాలి, భగవద్గీత పారాయణం చేయాలి, జన్మజాతకాన్ని చూయించుకోవాలి. అందుకే మన వీడియోని పూర్తిగా చూడాలి. మన వీడియోని 10 మందికి షేర్ చేయాలి, లైక్ చేయాలి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి మన ఛానల్ని. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలిగా మరి. కాబట్టి సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం, గోధుమలు దానం చేసుకోవడం, అలాగే అలసందలు, బొబ్బర్లు దానం చేసుకోవడం, ఎవరికైనా తెల్లని వస్త్రాన్ని, ఎర్రని వస్త్రాన్ని దానం చేయడం, తప్పకుండా ఈ విషయాన్ని గమనించుకోండి. సదా శివనామ స్మరణ మీకు శ్రేష్టము, భగవద్గీత పారాయణం శ్రేష్టం. ఇక మరి కన్యారాశి వారికి
వివాహ యోగం, సంతాన యోగం, బుద్ధి లాభం, మంచి విచక్షణ ఉండడం, 10 మందిలో గౌరవము, వివాహ యోగము, సంతాన యోగము, విద్యా పరిపూర్ణత, విదేశాలకు కూడా స్థిర నివాసము, సంతానం వల్ల గౌరవము, ఆనంద యోగము, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, గొప్ప గొప్ప ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కలిసి రావడం, వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, విద్యాయోగం, సువర్ణాభరణ ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాలు, మాటల తీరుతో అనుకూలత, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు, రాజకీయ లాభాలు ఉన్నాయి. మరి తులారాశి వారికి అండి పర్వాలేదు, తప్పకుండా వీరికి షష్ఠమ స్థానంలో రవి ఉన్నప్పటికీ కూడా కొంత శుక్రుడి వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటానికి, శుక్రాధిపతి తులాధిపతి శుక్రుడు కదా, కాబట్టి తప్పకుండా మీకు వివాహ యోగం, సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభాన్ని. కాకపోతే అనవసర ఖర్చులు, గొప్పతనం కోసం చేసే ఖర్చులు ఉంటాయి, జాగ్రత్త. పక్కోడు బర్త్డే పార్టీకి 2 లక్షలు ఖర్చు పెడితే నేను బర్త్డే పార్టీకి 12 లక్షలు ఖర్చు పెడతా అని చెప్పేసి అనవసరంగా ఖర్చులు ఉంటాయి, అవి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ ప్రేయసి ప్రియుల మధ్య కాస్త విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు, జాగ్రత్త. అలాగే కొంతమంది చేసేటువంటి ధర్మ వ్యతిరేకుల యొక్క స్నేహాల వల్ల ప్రమాదం జరగవచ్చును. మరకలతో స్నేహం మీకు నష్టమే, కష్టమే, జాగ్రత్తగా ఉండండి. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ, ఆ విషయాన్ని గమనించుకోండి. కానీ తులారాశి వారికి ఆర్థికంగా బాగుంది, ధనయోగం ఉంది, కానీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. శత్రునాశనం ఉంది, మిత్రలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి పంచమ రవి యోగకారకుడే, పంచమ శుక్రుడు ధనయోగాన్ని ఇస్తాడు, సంతాన లాభాన్ని ఇస్తాడు, అనుకూలమైనటువంటి ధనకనక వస్తువాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వము, పేరు, మంచి ప్రముఖమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, అవార్డు రివార్డులు అందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ధనుసు రాశి వారికి వాహన యోగం ఉంది, వాహన ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే చతుర్థంలో మీకు శని ఉన్నాడుగా, వాహన ప్రమాదం, తల్లిగారికి అనారోగ్య సూచన ఉంది. ధనుసు రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ ధన ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలత, కొత్త ఇల్లు కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి కూడా ఉంటుంది, కానీ ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం మంచిది కాదు. కొత్త వస్తువుల్ని కూడా ఏం కొనుగోలు చేయకండి, సెకండ్ హ్యాండ్ వస్తువులు అసలు కొనుగోలు చేయకూడదు. డబ్బు అనుకూలంగా ఉంది, కొద్దిగా ఖర్చున్నప్పటికీ కూడా అనుకూల ఆర్థిక విషయాలు ఉన్నాయి. కుటుంబ పరంగా కొంత ప్రశాంతత, కానీ తల్లి గారికి మాత్రం అనారోగ్య సూచన, ఏదైనా ఇబ్బంది కలగవచ్చు, వాహనం వల్ల కొద్ది ఇబ్బంది కలగవచ్చు. ఉద్యోగ లాభం, విదేశీయానం కూడా ఉంటుంది. ఖర్చుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వ్యాపార పరంగా, వృత్తిపరంగా, రాజకీయ పరంగా కూడా కొన్ని అవమానాలు ఉన్నాయి, కొన్ని వ్యాపార లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఫార్మా ఉంది, లాభం. అలాగే లిక్కర్ వ్యాపారం లాభం, కన్స్ట్రక్షన్లో లాభం, కానీ రియల్ ఎస్టేట్ నష్టం. అలాగే ఈ ప్లాస్టిక్ సంబంధించింది, అలాగే ఈ పూజ సామాగ్రి లాంటి వాటి వల్ల కొంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ కొద్ది నష్టం వచ్చే అవకాశం, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి మకర రాశి వారికి మీన సంక్రమణం వల్ల తప్పకుండా మీకు ఈ మకర రాశి వారికి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, సంతాన వివాదాలన్నీ తొలగిపోయి అనుకూలత, విదేశీయానం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో అనుకూలత, లాభాలు, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సంతానం వల్ల గౌరవాన్ని పొందుకోవచ్చు. మకర రాశి వారికి అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. ఇక్కడ 3వ ఇంట శని కదా, వీరికి అద్భుతం. రవి కలిసిన రవికి శుభస్థానం, శని సమస్థానం, శుక్రుడు ఉచ్చస్థితి, కాబట్టి వీరికి మంచి యోగాలే ఉన్నాయని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ధనయోగం, వాక్చాతుర్యం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని, శుభమైనటువంటి లాభాలని. బట్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి, జాగ్రత్త. ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యార్థికి లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల కూడా బ్రహ్మాండంగా ఉండడం, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగాలు. ఈ రాశి వారికి కూడా శుభయోగాలు ఉన్నాయి. కాస్త వాహనం వేగాన్ని, మద్యపాన సేవలను మాత్రం తగ్గించండి. ఎందుకంటే ద్వితీయస్థానంలో కొద్దిగా చెడ్డవారి అలవాట్లు కూడా ఉంటాయి, అలవాట్ల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. దుష్టులతో సావాసం చేయకండి. నాకు మీన రాశి వారికి ఆత్మస్థైర్యం బలంగా ఉంటుంది, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇలా 12 రాశుల వరకు కూడా శుభయోగాలు, అనుకూలత, ఆనందాది శుభయోగాల పరంపర ఈ మీన సంక్రమణ వల్ల కలుగుతోంది. కాబట్టి మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు మీకు శుభయోగాలు ఉన్న రాశి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క నెగిటివ్ ఉన్నటువంటి రాశుల వారు తప్పకుండా మీరు జన్మజాతకం చూయించుకునే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, మర్చిపోకండి. ఏదైనా అవసరం ఉంటే ఆఫీస్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.